కౌంటింగ్ ప్రక్రియలో కార్యకర్తలు సంయమనం పాటించాలని టీడీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లతో ఆయన సమావేశమయ్యారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని, అయినా చంద్రబాబు నేర్పిన క్రమశిక్షణే అనుసరించాలని తెలిపారు. టీడీపీ కార్యకర్తలు అనుసరించే విధానం యావత్ భారతదేశానికి ఆదర్శం కావాలన్నారు. రేపు కూటమి అధికారాన్ని అందుకోనుందని ఆనం స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా సామాన్య ప్రజలు కూడా రెచ్చిపోయే విధంగా ఆయన మాట్లాడారో, ఆయన మాట తూలాడో, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఆయన ఆ పార్టీ విజయాన్ని కాంక్షించేదానికన్నా గొడవలు సృష్టించి, తగాదాలు సృష్టించి, కౌంటింగ్ ప్రక్రియని ఆలస్యం చేసి, కౌంటింగ్ అధికారులను ప్రభావితం చేసి, తమకు అనుకూలంగా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియను మలుచుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచన మనం ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఇది వాళ్ళ ఆలోచనే. ఆ ఆలోచనని మనం లెక్క చేయాల్సిన అవసరం